ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఒక సంవత్సరం ప్రణాళికతో అనుదిన బైబిల్ పఠనం. ఈరోజు 1 నవంబర్ 2025. ఈ సంవత్సరంలో ఇది 305వ రోజు. ఈరోజు కొరకు ఏర్పాటు చేయబడిన బైబిల్ వాక్య భాగాలు పాత నిబంధన ఇర్మియా గ్రంథము 31-32 అధ్యాయాలు మరియు కొత్త నిబంధన తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. మొదటిగా పాత నిబంధన ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము. యెహోవా వాక్కు ఇదే. ఆ కాలమున నేను ఇశ్రాయేలు వంశస్థులకందరికీ దేవుడనై ఉందును, వారు నాకు ప్రజలై ఉందురు. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఖడ్గమును తప్పించుకొనిన వారై జనులు అరణ్యములో దయనొందిరి గనుక ఇశ్రాయేలు విశ్రాంతి నొందినట్లు నేను వెళ్ళుదుననుచున్నాడు. చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ఇశ్రాయేలు కన్యక, నీవు కట్టబడినట్లు నేను ఇక మీదట నిన్ను కట్టింతును. నీవు మరలా తంబురులను వాయింతువు, సంభ్రమపడువారి నాట్యములలో కలిసెదవు. నీవు షోమ్రోను కొండల మీద ద్రాక్షావల్లులను మరలా నాటెదవు, నాటువారు వాటి ఫలములను అనుభవించెదరు. ఎఫ్రాయిము పర్వతముల మీద కావలి వారు కేకవేసి, సియోనునకు మన దేవుడైన యెహోవా యొద్దకు పోవుదాం రండని చెప్పు దినము నిర్ణయమాయెను. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, యాకోబును బట్టి సంతోషముగా పాడుడి, రాజ్యములకు శిరస్సగు జనమును బట్టి ఉత్సాహధ్వని చేయుడి, ప్రకటించుడి, స్తుతి చేయుడి. యెహోవా ఇజ్రాయేలులో శేషించిన నీ ప్రజను రక్షింపుమి అని బతిమాలుడి. ఉత్తర దేశంలో నుండి నేను వారిని రప్పించుచున్నాను. గుడ్డివారినేమి, కుంటివారినేమి, గర్భిణులనేమి, ప్రసవించే స్త్రీలనేమి భూదిగంతముల నుండి అందరినీ సమకూర్చుచున్నాను. మహాసంగమై వారిక్కడికి తిరిగి వచ్చెదరు. వారు ఏడ్చుచు వచ్చెదరు. వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును. వారు తొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను, నీళ్ల కాలువల యొద్ద వారిని నడిపింతును. ఇశ్రాయేలునకు నేను తండ్రిని కానా? ఎఫ్రాయిం నా జ్యేష్ఠ కుమారుడు కాడా? జనులారా, యెహోవా మాట వినుడి, దూరమైన ద్వీపములలోని వారికి దాన్ని ప్రకటింపుడి. ఇశ్రాయేలును చెదరగొట్టినవాడు వాని సమకూర్చి గొర్రెల కాపరి తన మందను కాపాడునట్లు కాపాడునని తెలియజేయడి. యెహోవా యాకోబు వంశస్థులను విమోచించుచున్నాడు. వారికంటే బలవంతుడైన వారి చేతిలో నుండి వారిని విడిపించుచున్నాడు. వారు వచ్చి సియోను కొండ మీద ఉత్సాహధ్వని చేతురు. యెహోవా చేయు ఉపకారమును బట్టి, గోధుమలను బట్టి, ద్రాక్షరసమును బట్టి, తైలమును బట్టి, గొర్రెలకును పశువులకును పుట్టు పిల్లలను బట్టి సమూహములుగా వచ్చెదరు. వారికనన్నిటికీ కృశింపక నీళ్లు పారు తోట వలె ఉందరు. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించదను. విచారం కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగజేతను. గనుక కన్యకలను, యవ్వనులను, వృద్ధులను కూడి నాట్యం ముందు సంతోషించెదరు. క్రొవ్వుతో యాజకులను సంతోషపరచెదను. నా జనులు నా ఉపకారములను తెలుసుకొని తృప్తి నొందుదురు. ఇదే యెహోవా వాక్కు. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి. రామాలో అంగలార్పును మహారోదన ధ్వనియు వినబడుచున్నవి. రాహేలు తన పిల్లలను గూర్చి ఏడ్చుచున్నది. ఆమె పిల్లలు లేకపోయినందున ఆమె వారిని గూర్చి ఓదార్పు పొందనొల్లకున్నది. యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఏడవ కోరుకొనుము, కన్నీళ్లు విడుచుట మానుము. నీ క్రియ సఫలమై జనులు శత్రువుని దేశంలో నుండి తిరిగి వచ్చెదరు. ఇదే యెహోవా వాక్కు. రాబోవు కాలమునందు నీకు మేలు కలుగునను నమ్మిక ఉన్నది. నీ పిల్లలు తిరిగి తమ స్వదేశమునకు వచ్చెదరు. ఇదే యెహోవా వాక్కు. నీవు నన్ను శిక్షించితివి. కాడికి అలవాటు కాని కోడె దెబ్బలకు లోబడినట్లుగా నేను శిక్షకు లోబడుచున్నాను. నీవు నా దేవుడవైన యెహోవావు. నీవు నా మనస్సును త్రిప్పిన ఎడల నేను తిరుగుదును అని ఎఫ్రాయిం అంగలార్చుచుండగా నేను ఇప్పుడే వినుచున్నాను. నేను తిరిగిన తరువాత పశ్చాత్తాపపడితిని. నేను సంగతి తెలుసుకుని తొడచరుచుకుంటుని. నా బాల్యకాలమందు కలిగిన నిందను భరించుచు నేను అవమానం నొంది సిగ్గుపడితిని. ఎఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారుడా, నాకు ముద్దు బిడ్డ. నేను అతనికి విరోధంగా మాట్లాడినప్పుడల్లా
అతని జ్ఞాపకము నన్ను విడవకున్నది. అతని గూర్చి నా కడుపులో చాలా వేదనగా ఉన్నది. తప్పక నేను అతని కరుణింతును. ఇది యెహోవా వాక్కు. ఇశ్రాయేలు కుమారి, సరిహద్దురాలను పాటించుము, దోవ చూపు స్తంభములను నిలువబెట్టుము. నీవు వెళ్ళిన రాజమార్గము తట్టు నీ మనసు నిలుపుకొనుము, తిరుగుము. ఈ నీ పట్టణములకు తిరిగి రమ్ము. నీవు ఎన్నాళ్ళు ఇటు అటు తిరుగులాడదు, విశ్వాసఘాతకురాల. యెహోవా నీ దేశంలో నూతనమైన కార్యం జరిగించుచున్నాడు. స్త్రీ పురుషుని ఆవరించును. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియు నగు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. చెరల నుండి నేను వారిని తిరిగి రప్పించిన తర్వాత యూదా దేశంలోను దాని పట్టణముల్లోను జనులు, నీతి క్షేత్రమా, ప్రతిష్ఠిత పర్వతమా, యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక అను మాట ఇకను వాడుకొందురు. అలసియున్న వారి ఆశను తృప్తిపరచుదును, కృషించిన వారినందరినీ నింపుదును. కావున సేద్యం చేయువారేమి, మందలతో తిరుగులాడువారేమి, యూదా వారందరూ పట్టణస్థులందరూ వారి దేశంలో కాపురముందురు. అంతలో నేను మేలుకొని ఆలోచింపగా నా నిద్ర బహు వినోదమాయను. యెహోవా వాక్కు ఇదే. ఇశ్రాయేలు క్షేత్రంలోను యూదా క్షేత్రంలోను నరబీజమును మృగబీజమును నేను చల్లు దినములు వచ్చుచున్నవి. వారిని పెళ్లగించుటకును, విరగగొట్టుటకును, పడద్రోయుటకును, నాశనం చేయుటకును, హింసించుటకును నేను ఎలాగూ కనిపెట్టి ఉంటునో అలాగే వారిని స్థాపించుటకును, నాటుటకును కనిపెట్టి ఉందును. ఇదే యెహోవా వాక్కు. ఆ దినములలో తండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లల పళ్ళు పులిసినను మాట వాడుకొనరు. ప్రతివాడు తన దోషము చేతనే మృతినందును. ఎవడు ద్రాక్షకాయలు తినునో వాని పల్లె పులియను. ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. ఇదే యెహోవా వాక్కు. అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టుకొనిన దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. నేను వాని పెనిమిటినైనను వారు ఆ నిబంధనను భంగం చేసుకొనిరి. ఇదే యెహోవా వాక్కు. ఈ దినములైన తర్వాత నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ చేయబోవు నిబంధన ఇదే. వారి మనస్సులలో నా ధర్మవిధి ఉంచదను, వారి హృదయము మీద దాన్ని రాసదను. యెహోవా వాక్కు ఇదే. నేను వారికి దేవుడినై ఉందును, వారు నాకు జనులగుదురు. వారు మరి ఎన్నడూను యెహోవాను గూర్చి బోధనొందుదము అని తమ పొరుగు వారికి గాని తమ సహోదరులకు గాని ఉపదేశం చేయరు. నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక ఎన్నడూను జ్ఞాపకం చేసుకొనను గనుక అల్పులేమి గనులేమి అందరూ నన్ను ఎరుగుదురు. ఇదే యెహోవా వాక్కు. పగటి వెలుగుకై సూర్యుని, రాత్రి వెలుగుకై చంద్ర నక్షత్రములను నియమించువాడును, దాని తరంగములు ఘోషించినట్లు సముద్రమును రేపువాడునగు యెహోవా ఆ మాట సెలవిచ్చుచున్నాడు. సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు పేరు. ఆ నియమములు నా సన్నిధి ఉండకుండా పోయిన ఎడల ఇశ్రాయేలు సంతతి వారు నా సన్నిధిని ఎన్నడూను జనముగా ఉండకుండా పోవును. ఇదే యెహోవా వాక్కు. యెహోవా సెలవిచ్చుందేమనగా, పైనున్న ఆకాశ వైశాల్యమును కొలుచుటయు, క్రిందనున్న భూమి పునాదులను పరిశోధించుటయు శక్యమైన ఎడల ఇశ్రాయేలు సంతానం చేసిన సమస్తమును బట్టి నేను వారిని అందరినీ త్రోసివేతును. యెహోవా వాక్కు ఇదే. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. రాబో దినములలో హనన్యేలు గోపురం మొదలుకొని మూల గుమ్మము వరకు పట్టణము యెహోవా పేరట కట్టబడను. కొలనూలు దానికి ఎదురుగా గారేబు కొండ వరకు పోవచ్చు, గోయా వరకు తిరిగి సాగును. శవములను బూడిదయు వేయబడు లోయ అంతయు కిద్రోను వాగు వరకును, గుర్రముల గవిని వరకును, తూర్పు దిశనున్న పొలములన్నీ యెహోవాకు ప్రతిష్ఠితములగును. అది మరి ఎన్నడూను పెళ్లగింపబడదు, పడద్రోయబడదు. యిర్మీయా గ్రంథము 32వ అధ్యాయము. యూదా రాజైన సిద్కియా ఏలుబడి 10వ సంవత్సరమున, అనగా నెబుకద్రెజరు ఏలుబడి 18వ సంవత్సరమున యెహోవా యొద్ద నుండి యిర్మీయాకు ప్రత్యక్షమైన వాక్కు. ఆ కాలమున బబులోను రాజు దండు యెరూషలేమునకు ముట్టడి వేయుచుండగా సిద్కియా యిర్మీయాతో చెప్పిందేమనగా, యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఆలోచించుడి. ఈ పట్టణమును బబులోను రాజు చేతికి నేను అప్పగించుచున్నాను, అతడు దాన్ని పట్టుకొనును. యూదా రాజైన సిద్కియా కల్దీయుల చేతుల నుండి తప్పించుకొనక బబులోను రాజు చేతికి నిశ్చయముగా అప్పగింపబడను. సిద్కియా అతనితో ముఖాముఖిగా మాట్లాడను, కన్నులారా అతన్ని చూచును. అతడు సిద్కియాను బబులోనునకు కొనిపోవును. నేను అతన్ని దర్శించు వరకు అతడు అక్కడనే ఉండును.
ఇదే యెహోవా వాక్కు. మీరు కల్దీలతో యుద్ధం చేసినను మీరు జయమునొందరు అను మాటలు నీవేలా ప్రకటించుచున్నావని ఇర్మియాతో చెప్పి అతనిని చెరలో వేయించి ఉండెను. కాగా ప్రవక్త అయిన ఇర్మియా యూదారాజు మందిరంలోనున్న చెరసాల ప్రాకారములో ఉంచబడి ఉండెను. అంతటా ఇర్మియా ఇట్లనెను, యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నీ తండ్రి తోడబుట్టిన షల్లూము కుమారుడగు హనమేలు నీ వద్దకు వచ్చి అనాతోతులోనున్న నా భూమిని కొనుటకు విమోచకుని ధర్మము నీదే, దాన్ని కొనుక్కొనుమని చెప్పును. కావున నా తండ్రి తోడబుట్టిన వాని కుమారుడైన హనమేలు యెహోవా మాట చొప్పున చెరసాల ప్రాకారంలోనున్న నా యొద్దకు వచ్చి బెన్యామీను దేశమందలి అనాతోతులోనున్న నా భూమిని దయచేసి కొనుము. దానికి వారసుడవు నీవే, దాని విమోచనము నీ వలననే జరగవలెను. దాన్ని కొనుక్కొనుమని నాతో అనగా అది యెహోవా వాక్కు అని నేను తెలుసుకొని నా తండ్రి తోడబుట్టిన వాని కుమారుడైన హనమేలు పొలమును కొని 17 తులముల వెండి తూచి అతనికి ఇచ్చితిని. నేను క్రయపత్రము రాసి ముద్ర వేసి సాక్షులను పిలిపించి త్రాసుతో ఆ వెండి తూచి క్రయపత్రమును అనగా ముద్రగల విడుదల కైకోలను ఒడంబడికను, ముద్రలేని విడుదల కైకోలను ఒడంబడికను తీసుకొంటిని. అప్పుడు నా తండ్రి తోడబుట్టిన వాని కుమారుడైన హనమేలు ఎదుటను, ఆ క్రయపత్రములో చేవరాలు రాసిన సాక్షులు ఎదుటను, చెరసాల ప్రాకారంలో కూర్చున్న యూదులందరి ఎదుటను నేను మహసేయ కుమారుడగు నేరియా కుమారుడైన బారూకునకు ఆ క్రయపత్రమును అప్పగించి వారి కన్నుల ఎదుట బారూకునకు ఇలాగూ ఆజ్ఞాపించితిని. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియు నాకు యెహోవా సెలవిచ్చుందేమనగా, ఈ పత్రములను అనగా ముద్రగల ఈ క్రయపత్రమును ముద్రలేని క్రయపత్రమును నీవు తీసుకుని అవి బహుదినములుండునట్లు మంటి కుండలో వాటిని దాచిపెట్టుము. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియు నాకు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, ఇండ్లును పొలములను ద్రాక్ష తోటలను ఇంకా ఈ దేశంలో కనబడను. నేరియా కుమారుడైన బారూకు చేతికి ఆ క్రయపత్రమును నేను అప్పగించిన తరువాత యెహోవాకు ఇలాగను ప్రార్థన చేసేతిని. యెహోవా ప్రభువా, సైన్యములకు అధిపతి యెహోవా అను పేరు వహించువాడా, శూరుడా, మహాదేవ, నీ అధిక బలం చేతను చాచిన బాహువు చేతను భూమి ఆకాశములను సృజించితివి. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. నీవు 1000 మందికి కృప చూపుచు తండ్రుల దోషమును వారి తర్వాత వారి పిల్లల ఒడిలో వేయువాడవు. ఆలోచన విషయంలో నీవే గొప్పవాడవు. క్రియలు జరిగించే విషయంలో శక్తి సంపన్నుడవు. వారి ప్రవర్తనను బట్టి వారి క్రియాఫలమును బట్టి అందరికీ ప్రతిఫలం ఇచ్చుటకై నరపుత్రుల మార్గములన్నిటినీ నీవు కన్నులారా చూచుచున్నావు. నీవు ఐగుప్తు దేశంలో చేసినట్టు నేటి వరకు ఇశ్రాయేలు వారి మధ్యను ఇతర మనుషుల మధ్యను సూచక్రియలను మహత్కార్యములను చేయుచు నేటి వలె నీకు కీర్తి తెచ్చుకొనుచున్నావు. సూచక క్రియలను మహత్కార్యములను జరిగించుచు మహాబలము కలిగి చాపిన చేతులు కలవాడవై మహాభయం పుట్టించి ఐగుప్తు దేశంలో నుండి నీ ప్రజలను రప్పించి మీకిచ్చెదనని వారి పితరులకు ప్రమాణం చేసి పాలు తేనెలు ప్రవహించు ఈ దేశమును వారికి ఇచ్చితివి. వారు ప్రవేశించి దాన్ని స్వతంత్రించుకొనిరి గాని నీ మాట వినకపోయిరి, నీ ధర్మశాస్త్రమును అనుసరింపకపోయిరి. వారు చెయ్యవలనని నీవు ఆజ్ఞాపించిన వాటిలో దేనిని చేయకపోయిరి గనుక ఈ కీడంతయు వారి మీదకి రప్పించి ఉన్నావు. ముట్టడి దెబ్బలను చూడుము. పట్టణమును పట్టుకున్నటకు అవి దానికి సమీపించుచున్నవి. ఖడ్గము, క్షామము, తెగులు వచ్చుట వలన దాని మీద యుద్ధం చేయుచుండు కల్దీయుల చేతికి ఈ పట్టణము అప్పగింపబడను. నీవు సెలవిచ్చినది సంభవించెను. నీవే దాన్ని చూచుచున్నావు కదా. యెహోవా ప్రభువా, ధనమిచ్చి ఈ పొలమును కొనుక్కుని సాక్షులను పిలుచుకొనుమని నీవే నాతో సెలవిచ్చితివి. అయితే ఈ పట్టణము కల్దీయుల చేతికి అప్పగింపబడుచున్నది. అంతటి యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను. నేను యెహోవాను, సర్వశరీరులకు దేవుడను. నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా? కావున యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. ఇదిగో, నేను ఈ పట్టణమును కల్దీయుల చేతికిని బబులోను రాజైన నెబుకద్రెజరు చేతికిని అప్పగింపబోచున్నాను. అతడు దాన్ని పట్టుకొనగా ఈ పట్టణము మీద యుద్ధం చేయు కల్దీయులు వచ్చి ఈ పట్టణమునకు అగ్ని ముట్టించి ఏ మిద్దెల మీద జనులు బయలునకు ధూపార్పణ చేసి అన్యదేవతలకు పానార్పణములు అర్పించి నాకు కోపం పుట్టించరు. ఆ మిద్దెలన్నిటినీ కాల్చివేసెదరు. ఎలయనగా ఇశ్రాయేలు వారును యూదా వారును తమ బాల్యము మొదలుకొని నా ఎదుట చెడుతనమే చేయుచు వచ్చుచున్నారు. తమ చేతుల క్రియల వలన వారు నాకు కోపమే పుట్టించేవారు.
ఇదే యెహోవా వాక్కు. నా కోపం రేపుటకు ఇజ్రాయేలు వారును, యూదా వారును, వారి రాజులను, వారి ప్రధానులను, వారి యాజకులను, వారి ప్రవక్తలను, యూదా జనులను, యెరూషలేము నివాసులను చూపిన దుష్ప్రవర్తన అంతటిని బట్టి నా ఎదుట నుండి వారి దుష్ప్రవర్తనను నేను నివారణ చేయ ఉద్దేశించినట్లు వారు ఈ పట్టణమును కట్టిన దినం మొదలుకుని ఇది వరకును అది నాకు కోపం పుట్టించుటకు కారణమాయెను. నేను పెందలకడ లేచి వారికి బోధించినను వారు నా బోధన అంగీకరింపకపోయిరి. వారు నా తట్టు ముఖం త్రిప్పుకొనక వీపునే త్రిప్పుకొనిరి. మరియు నా పేరు పెట్టబడిన మందిరమును అపవిత్రపరచుటకు దానిలో హేయమైన వాటిని పెట్టారు. వారు తమ కుమారులను కుమార్తెలను ప్రతిష్ఠింపవలనని బెన్ హిన్నోము లోయలనున్న బయలునకు బలిపీఠములను కట్టించిరి. అలాగు చేయుటకు నేను వారికి ఆజ్ఞాపింపలేదు. యూదా వారి పాపములో పడి ఎవరైనా ఇట్టి హేయక్రియలు చేయుదురన్న మాట నాకెన్నడూనూ తోచలేదు. కావున ఇశ్రాయేలు దేవుడగు యెహోవా ఈ పట్టణమును గూర్చి ఈ మాట సెలవిచ్చుచున్నాడు. అది ఖడ్గము చేతను, క్షామము చేతను, తెగులు చేతను పీడింపబడినదై బబులోను రాజు చేతికి అప్పగింపబడనని మీరు ఈ పట్టణమును గూర్చి చెప్పుచున్నారు కదా. ఇదిగో నాకు కలిగిన కోపోద్రేకం చేతను మహారౌద్రం చేతను నేను వారిని వెళ్ళగొట్టిన దేశములన్నిటిలో నుండి వారిని సమకూర్చి ఈ స్థలమునకు తిరిగి రప్పించి వారిని నిర్భయముగా నివసింపజేసేదను. వారు నాకు ప్రజలయందురు, నేను వారికి దేవుడనై ఉందును. మరియు వారికిని వారి కుమారులకును మేలు కలుగుటకై వారు నిత్యము నాకు భయపడినట్లు నేను వారికి ఏక హృదయమును ఏక మార్గమును దయచేయదు. నేను వారికి మేలు చేయటం మానుకున్నట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను. వారు నన్ను విడవకుండానట్లు వారి హృదయములలో నా ఎడల భయభక్తులు పుట్టించదను. వారికి మేలు చేయుటకు వారి యందు ఆనందించుచున్నాను. నా పూర్ణ హృదయముతోనూ నా పూర్ణ ఆత్మతోనూ ఈ దేశంలో నిశ్చయముగా వారిని నాటెదను. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. నేను ఈ ప్రజల మీదకి ఇంత గొప్ప కీడు రప్పించిన రీతినే నేను వారిని గూర్చి చెప్పిన మేలంతటినీ వారి మీదకి రప్పింపబోచున్నాను. ఇది పాడైపోయిను, దానిలో నరులు లేరు, పశువులు లేవు. ఇది కల్దీయుల చేతికి ఇయ్యబడి ఉన్నదని మీరు చెప్పుచున్న ఈ దేశమున పొలములు విక్రయింపబడను. నేను వారిలో చెరపోయిన వారిని రప్పింపబోచున్నాను గనుక బెన్యామీను దేశంలోను, యెరూషలేము ప్రాంతముల్లోను, యూదా పట్టణముల్లోను, మన్యములోని పట్టణముల్లోను, దక్షిణ దేశపు పట్టణముల్లోను మనుష్యులు క్రయమిచ్చి పొలములు కొందరు, క్రయపత్రములు రాయించుకొందరు, ముద్ర వేయుదురు, సాక్షులను పెట్టుదురు. ఇదే యెహోవా వాక్కు. క్రొత్త నిబంధన అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. నీవు హితబోధనకు అనుకూలమైన సంగతులను బోధించుము. ఎలాగనగా వృద్ధులు, మితానుభవం గలవారును, మాన్యులను, స్వస్థబుద్ధి గలవారును, విశ్వాస ప్రేమ సహనముల యందు లోపం లేని వారునై ఉండవలననియు, అలాగుననే వృద్ధ స్త్రీలు కొండెకత్తులను మిగిలిన మద్యపానాసక్తులనై ఉండక ప్రవర్తన యందు భయభక్తులు గలవారై ఉండవలననియు, దేవుని వాక్యం దూషింపబడకుండానట్లు యవ్వన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించువారును, స్వస్థబుద్ధి గలవారును, పవిత్రులను, ఇంట ఉండి పనిచేసుకుని వారును మంచివారునై ఉండవలనని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశం చేయవారునై ఉండవలననియు బోధించము. అటువలనే స్వస్థబుద్ధి గలవారై ఉండవలనని యవ్వన పురుషులను హెచ్చరించము. పరపక్షమందుండువాడు మనలను గూర్చి చెడు మాట ఏదియో చెప్పనేరక సిగ్గుపడినట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనపరుచుకొనుము. నీ ఉపదేశము మోసము లేనిదిగాను, మాన్యమైనదిగాను, నిరాపేక్షమైన హితవాక్యంతో కూడినదిగాను ఉండవలెను. దాసులైన వారు అన్ని విషయముల యందు మన రక్షకుడగు దేవుని ఉపదేశమును అలంకరించున్నట్లు తమ యాజకులకు ఎదురు మాట చెప్పక, ఏమీయో అపహరింపక, సంపూర్ణమైన మంచి నమ్మకమును కనబరచుచు అన్ని కార్యముల యందు వారిని సంతోషపెట్టుచు వారికి లోబడి ఉండవలనని వారిని హెచ్చరించము. ఎలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి
శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలయందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకుని తన సొత్తుగా చేసుకొనుటకు తను తానే మన కొరకు అర్పించుకొనెను. వీటిని గూర్చి బోధించుచు హెచ్చరించుచు సంపూర్ణాధికారముతో దుర్బోధను ఖండించుచు నుండుము. నిన్నెవనిని తృణీకరింపనీయకము. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వెనుకటిలో దీవించును గాక. ఆమేన్.